ఆ క్షేత్రం నెల రోజుల పాటు గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. పేదల తిరుపతిగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి ఆలయ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కురుమూర్తి వెంకటేశ్వర దేవస్థానం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. అచ్చం తిరుపతిని తలపించే విధంగా ఈ ఆలయం భక్తులకు కోరిన కోరికలు తీర్చే కురుమూర్తి రాయుడిగా విరాజిల్లుతుంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఆత్మపూర్ గ్రామ శివార్లోని కురుమూర్తి స్వామి ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దాదాపు నెల రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులకు అధిక సంఖ్యలో తరలివస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లపై కూడా కుటుంబ సమేతంగా వచ్చి కురుమూర్తి రాయుడికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి కురుమూర్తి ఆలయానికి చాలా దగ్గర పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో 7 కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభుగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి కురుమతి అని పేరు ఉన్నట్లు తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రావడానికి 2 రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరును అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికే తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనపడిన గొట్టపై కాసేపు విశ్రమిద్దామని లక్ష్మీదేవి కోరిన మేరకు స్వామి ఇక్కడ ఆగినట్లు ఓ పురాణ గాథ ఉంది. ఇక్కడ కురు అనగా చేయుట, మతి అనగా తలుచుట. అంటే ఈ స్వామికి కురుమతి అనే పేరు వచ్చిందని తెలుస్తుంది. కాలక్రమేణా అది కురుమూర్తిగా స్థిరపడిపోయినట్లు పూర్వీకులు చెప్తున్నారు. దాదాపు 900 సంవత్సరాల నుంచి స్వామివారి పూజలు అందుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ నెల 6న ఈ జాతర ప్రారంభమైంది. ఈ జాతర దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఈ నెల 8న ఘనంగా జరిగింది. ఈ ఉద్దాల మొదలుకుని చివరి రోజు వరకు కురుమూర్తి దేవాలయ ప్రాంగణం సందడిగా కనిపిస్తుంది. దాదాపు నెల రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. కురుమూర్తి క్షేత్రం ప్రత్యేకత ఉంది. ఒకవైపు భక్తి భావంతో తరలివచ్చే భక్తులు ఎంతో భక్తితో దైవ దర్శనం చేసుకుంటారు. కొండ దిగిన వెంటనే అక్కడ మాంసం షాపుల వద్దకు పరుగులు పెడతారు. నోరూరించే మటన్ సీకులను లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు భక్తులు. సీకుల పేరుతో విక్రయించే కబాబ్స్కు మంచి గిరాకీ ఉంటుంది. మాంసం విక్రయాలు 2 నెలల పాటు జోరుగా సాగుతాయి. ఇక్కడ దొరికే సీకులు చాలా రుచికరంగా ఉంటాయని భక్తులు చెప్తున్నారు. ఒక్కొక్క షాప్లో రోజుకు కనీసం 50 కిలోల మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. కిలో చికెన్ కబాబ్స్ 350 రూపాయల చొప్పున, మటన్ కబాబ్స్ 700 రూపాయల చొప్పున విక్రయిస్తుంటారు. అంటే రోజుకు 7 నుంచి 10 లక్షల వరకు సీకుల వ్యాపారం సాగుతుంది. జాతర పూర్తయ్యే వరకు దాదాపు 3 కోట్ల సీకుల వ్యాపారం సాగుతుందని ఇక్కడ వ్యాపారులు అంటున్నారు. కురుమూర్తి స్వామి 2024 బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఈసారి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికంటే ఈసారి ఈ చూస్తూనే ఉన్నాం. ఈ గ్రౌండ్ అంతా కూడా ఉద్దాల మైదానం అంతా మేము 3-4 లక్షలు అనుకుంటే 4-5 లక్షలు భక్తులు జాతరకు ఇచ్చేసిండ్రు. ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా భక్తులు అధిక సంఖ్య లోపల స్వామివారిని దర్శించుకునికే అన్ని పనులను వదిలిపెట్టుకొని రావడం జరిగింది. వారికి ఎలాంటి లోటు లేకుండా మేము వాటర్ కనెక్షన్ అయితేనేమో గ్రామ పంచాయతీ నుంచి ఇతర గ్రామాల నుంచి వాటర్ ట్యాంకర్లు తెచ్చి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక అన్ని ఏర్పాట్లు ఇంతవరకు స్వామివారి అలంకరణ అయితే ఉంది. ఉదయం జరిగిన పల్లమారి నుంచి చాట ఊరేగింపు కానీ ఉద్దాల ఉత్సవం కానీ బ్రహ్మాండంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా శ్రీ కురుమూర్తి స్వామి గురులన్నీ కూడా భక్తి పారవశంతో పరవశిస్తున్నాయి. చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్ల మీద గౌరవ ఎమ్మెల్యే సార్ జి మధుసూదన్ రెడ్డి సార్ మరియు గౌరవ కలెక్టర్ మేడం, అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా చాలా వెరీ క్లోజ్డ్గా మానిటరింగ్ చేస్తూ ప్రతిరోజు కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా మమ్మల్ని గైడ్ చేస్తూ మరి జిల్లా అధికారులను గైడ్ చేస్తూ ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అనునిత్యం వాళ్ళు పర్యవేక్షిస్తూ ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయటకు చాలా కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ తరఫున వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత. కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ చాలా ఫేమస్ అని విని మా ఫ్రెండ్స్ ద్వారా విని టీవీలలో చూసి ఆ మహత్యం బాగుంటుంది, కోరిన కోరికలు తీర్చాయని తెలిసి వచ్చి ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగున్నది జాతర, చాలా బాగుంది. దర్శనం మంచిగా అయినది. చాలా జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ
చికెన్ మటన్ కాల్చిన కూర వండి ఇస్తారు, కాల్చి ఇస్తారు. చాలా బాగుంటుందని మేము విని వచ్చినాము. ఇప్పుడే తీసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ తీసుకొని ఆ సీకులల్లా పెట్టి ఇస్తారు. ఇది చాలా ఫేమస్ అని విన్నాము. తీసుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. ప్లస్ దేవుడు కూడా చాలా దర్శనం బాగా అయినది. ఇక్కడ చాలా ఫేమస్ అని తెలిసింది. అందుకే చూసి వచ్చినాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా వచ్చి ఈ జాతరని పార్టిసిపేట్ చేస్తామని తెలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కురుమూర్తి స్వామికి వచ్చి దర్శనం పెట్టుకొని మంచిగా మాకున్న కోరికలన్నీ మంచిగా తీయాలని మొక్కి అందరం ఇంటి కూడా మొత్తం వస్తాం. కుటుంబం మా పెద్దల కాడ నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం. మా పిల్లలు మేము అందరం మా చుట్టాలను కూడా తీసుకుంటాం. మా ఇంటి దేవుడు ఆయన్ని ప్రతి సంవత్సరం వచ్చి మొక్కుతాం. మంచిగా చూస్తున్నాం. మాకు ప్రతి సంవత్సరం వచ్చి పెడతాం. ముక్కువాళ్ళు అన్నీ మంచిగా మేము అనుకున్న పనులు మంచిగా అవుతున్నాయి. అట్లని ప్రతి సంవత్సరం మా ఇంటి దేవుడు ఆయన్ని పెట్టుకొని పోతాం. మళ్ళీ వస్తూనే ఉంటాం. మధ్యలో అమావాస్య రోజు కూడా వస్తాం. అప్పుడప్పుడు వచ్చి టెంకాయలు ఇట్లా కొట్టుకొని పోతాం. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ సీకులు తినేందుకు భక్తులు తరలి వస్తారంటే వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుటుంబ సమేతంగా వచ్చి వీటిని ఆరగిస్తారు. సెలవు రోజుల్లో ఉద్యోగుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఎన్ని మటన్ షాపులున్నా సీకుల కోసం బారులు తీరాల్సిందే.